మేడం నమస్తే. నమస్తే. మేడం ఇవాళ లేటెస్ట్ న్యూస్ చూస్తున్నాము. జయం రవి అందరికీ తెలుసు, తెలుగు ఆడియన్స్కి పరిచయమే. తమిళ్లో బాగా పాపులర్ అయిన నటుడు 15 సంవత్సరాల తర్వాత డివోర్స్ అనౌన్స్ చేయటం ఎలా చూడొచ్చు అంటారు? ఈ మధ్య ఎందుకో కొంచెం మామూలు ప్రజల్లో ఎలా అయితే ఎక్కువైందో సొసైటీలో కూడా, అలాగే సినిమా వాళ్ళలో కూడా ఎక్కువైంది. ఈ కారణాలు ఒకటే. 15 ఏళ్ల క్రితం ప్రపంచం వేరు, మనుషుల మనస్తత్వాలు వేరు. ఒకప్పుడు జనరేషన్ గ్యాప్ అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది చాలా త్వరగా జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇంత గ్యాప్ అంటే, టెక్నాలజీ ఎక్కువ అవటం, సోషల్ మీడియా ఎక్కువ అవటం, సొసైటీకి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం, అలాగే ఫ్యాషన్స్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. అలాగే డబ్బుకి విలువ కూడా చాలా పడిపోయిందని చెప్పొచ్చు. మనుషులు డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తున్నారు. డబ్బు చుట్టూనే ప్రపంచం అంతా తిరుగుతుంది, కాదని అనట్లా. అట్ ద సేమ్ టైం ఇదివరకు దాచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ఆస్తుల రూపంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒక 1,00,000 రూపాయలు 1,50,000 జీతం వచ్చే ఒక వ్యక్తి ఒకప్పుడు చాలా పొదుపుగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం 1,50,000 వచ్చే వ్యక్తులు అంటే చాలా చిన్న ఏజ్లో 1,40,000 రూపాయలు వచ్చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకోండి, లేదు ఏదైనా ప్రైవేట్ బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళనండి, లేదు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళనండి, ఏదైనా సరే ఆదాయాలు పెరిగాయి. ఇది యంగ్ జనరేషన్కి చాలా చిన్న ఏజ్లో ఎక్కువ ఆదాయం కనిపిస్తుంది. దానిని ఎలా కాపాడుకోవాలి, రేపటి కోసం ఎలా దాచుకోవాలి, అసలు భవిష్యత్తు కోసం పునాదులు ఎలా వేసుకోవాలి అనే విషయంలో ఇప్పుడు యువతకి అంత, వాళ్ళ పెళ్ళి 15 ఏళ్ళు అవనివ్వండి, 10 ఏళ్ళు అవనివ్వండి, 5 ఏళ్ళు అవనివ్వండి, సంవత్సరమే అవనివ్వండి, లివింగ్లో ఉన్నవ్వండి, లేదు బ్రేకప్ చెప్పుకోవడానికైనా, ప్రేమలో పడడానికైనా, బ్రేకప్ చెప్పుకోవడానికైనా చాలా వేగం ఎక్కువైంది. విలువలు పడిపోయినాయి. ఈ విలువలు ఎంతలా పడిపోయినాయి అంటే, మాట ఇస్తే అయితే ఏంటి, అప్పు తీసుకుంటే అయితే ఏంటి, ఖర్చు పెట్టేస్తున్నాము అయితే ఏంటి, ఒక మనిషిని వదులుకుంటున్నాం అయితే ఏంటి, ఒక మనిషిని తెచ్చుకుంటున్నాం జీవితంలోకి అయితే ఏంటి. ఉంటారు అట్లా, ఇష్టమైతే ఉంటారు, పోతే పోతారు. ఈ ఈ అవగాహనలు వచ్చిన తర్వాత, విలువలు తగ్గిపోయిన తర్వాత, డబ్బుకి ఒక మనిషి ఇచ్చే విలువ తగ్గిపోయిన తర్వాత, ఇంకా వాళ్ళు జీవితంలో సరైన మార్గంలో ఉంటారు అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విడాకుల దగ్గర చూశారు. ఇది 15 ఏళ్ల బంధమా, 10 ఏళ్ల బంధమా, 20 ఏళ్ల బంధమా? ఒక్కొక్కసారి మీకు ఆశ్చర్యం వేస్తుంది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది మహిళలు మాకు విడాకులు కావాలని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు అప్పటి వరకు జీవితంలో ఒకే విధానం చూస్తున్నారు. వాళ్ళు పాతకాలంలో వాళ్ళ అమ్మ అవే కష్టాలు పడింది, వాళ్ళ అత్తగారు అదే కష్టాలు పడింది, ఆమె కూడా అవే కష్టాలు పడుతుంది. కానీ ఆమె జీవితంలో కూతుర్లు పెళ్ళిళ్ళు, కొడుకులు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఈ మారిన కాలానికి అనుగుణంగా కూతుర్లు ఎంతో కొంత స్వేచ్ఛగా బతకటము, కోడళ్ళు చాలా సౌకర్యవంతంగా బతకటము చూస్తున్నారు. చూసినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయింది ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇదే వైస్ వర్సా కొంతమంది అబ్బాయిల విషయంలో కూడా జరుగుతుంది. వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ అమ్మ ఎంత ఒబీడియంట్గా ఉంది, చెప్పిన మాట వింది, ఆర్డర్లీనెస్ని యాక్సెప్ట్ చేసింది, కానీ నా భార్య నా దగ్గర యాక్సెప్ట్ చేయట్లేదు, కాబట్టి నాకు ఈ భార్య వద్దు అంటే, ఈయన ఎగ్జాంపుల్ ఏం చూస్తున్నాడు? వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఎలా ఉందో భార్య అలా ఉండాలని కోరుకుంటున్నాడు, వాళ్ళ అమ్మమ్మ ఎలా ఉందో భార్య అలా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ కాలం చాలా వేగంగా ఆడవాళ్ళల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. మగవాళ్ళు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. కానీ ఒక కమిట్మెంట్ కోసమో లేకపోతే దేనికోసమైనా కానీ కట్టుబడి అబ్బాయిలు ఉన్నారు, కట్టుబడి అమ్మాయిలు ఉన్నారు.
మారని భర్తలతోటి కాపురాలు చేస్తున్న భార్యలు, మాట వినని భార్యలతోటి కాపురాలు చేస్తున్న భర్తలు చాలామంది ఉన్నారు. అంటే మాట వినటము వినకపోవటం అంటే అదేదో నియంతృత్వం అనుకునేరు. చిన్న చిన్న విషయాలే కావచ్చు. అయితే మరి ఈ పరిస్థితుల్లో కోడలు కూతురు చాలా సుఖపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు వీళ్ళకి. కొడుకులోనూ అల్లుళ్ళలోనూ చూసిన మార్పుని, వీళ్ళ జీవితంలో వీళ్ళు మిస్ అయిన దాన్ని వీళ్ళు నోరు తెరిచి చెప్పే ధైర్యం చేస్తున్నారు ఆ వయసు వచ్చేసరికి. అప్పటికి మారని భర్తలు ఉంటే గనక పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకెందుకు ఈ భర్తతో కలిసి ఉండాలి? పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వేమోనని కలిసి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో మేడం నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు చిన్నవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఇది నేను ఇలా జరుగుతున్న వాళ్ళ సెకండ్ జనరేషన్ గురించి ఆలోచించుకుంటే, మనం ఆ తర్వాత జనరేషన్ గురించి చూసుకుంటే, వీళ్ళకి విలువలు ఉండట్లేదు కదా. వాళ్ళేంటి ఆ రోజు ఎందుకుందామే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, అది ఒక బాధ్యతగా చాలా అనగా మనసులో భావాలన్నిటినీ బాధలన్నిటినీ గుప్పెట్లో దాచుకొని ఆ క్షణం బరస్ట్ అవుతుంది ఆమె. వీళ్ళు అలా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవా? ఎవరు చెప్పారు? విడిపోయిన భార్యాభర్తలు విడిపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు కావా? అయితే ఏంటి? ఇప్పుడు ఏ విషయంలోనూ జయం రవిని అతని భార్య ప్రశ్నించి ఉంటుంది. ఆ ప్రశ్నను అతను తీసుకునే విధానంలో తీసుకుని ఉండడం. ఇలా ప్రశ్నించి కూడా కలిసి ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకు కలిసి ఉంటారు? ఇందాక చెప్పాను కదా, పెళ్ళిళ్ళను, ఆస్తులను, లేకపోతే సొసైటీలో భద్రతను, రక్షణను, ఇన్ని కారణాలు కట్టుంచుతాయి. లేకపోతే చాలా కొంపలు కొల్లేర్లు అవుతాయి. మారని మనస్తత్వాలతోటి కొల్లేర్లు అవుతాయి. భార్య కూడా నాతో సమానమైంది, నాలాంటి మనిషి అనుకోకపోతే కొల్లేర్లు అవుతాయి. సినిమా ఇండస్ట్రీ దగ్గరకు వచ్చేసరికి ప్రతి అడుగు భార్య తెలుసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నారు, 3 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు, ప్రభుదేవ. అలాగే ఇంకా కొంతమంది చూస్తున్నాం. ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో అంటే, ఎక్కడో ఊపిరాడంతనం ఉంది, ఎక్కడో రెండో వాళ్ళు చేసేదాన్ని ప్రశ్నించటం ఉంది. ఈ ప్రశ్న ఎదుర్కొనే ధైర్యం లేక పక్కదారి పట్టేది కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఆ ఎగ్జాంపుల్స్ చూసి వీళ్ళు మరి కాస్త జాగ్రత్త చేసుకుందాం అనుకుంటారు. అది వాళ్ళకి ఊపిరాడంతనంలా అనిపిస్తుంది. ఇక్కడ తట్టుకోలేక 15 ఏళ్ళు అయినా సరే, ఏమైంది 15 ఏళ్ళు అయితే, 2 పిల్లలు ఉంటే మట్టుకు ఏంటి, ఈ విధానంలో ఏదో ఒక కారణం వాళ్ళ విషయంలో జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం కనుక చూసుకుంటే కనుక, ఇక్కడ వీళ్ళకి విడాకులైనవి, వేరొకళ్ళకి ఇంకొక చోట విడాకులైనవి. వీరిద్దరు ఏమైనా పెళ్లి చేసుకుంటారా? అసలు సినిమాలంటేనే ఊహాగానాలు. ఆ ఊహాగానంలో మాట్లాడుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మామూలు కుటుంబాలైనా, సినిమా కుటుంబాలైనా, ఈ భార్యాభర్తలు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన పిల్లలు ఉంటారు. వాళ్ళు మాత్రమే తీసుకొచ్చారు. వాళ్ళే ఆకాశం నుంచి ఊడిపడలా పిల్లలు. ఆ పిల్లల వెల్ఫేర్ ఏంటి, రేపు పొద్దున వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, ఈ ఈ విడాకుల వ్యవహారం ఆ పిల్లల మనస్తత్వం మీద ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వాళ్ళ చదువుల మీద కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు మీద ఏ విధమైన ప్రభావం పడబోతుంది. ఇప్పుడు రేపటి నుంచి ఆ తల్లి ఒంటరిగా 2 పిల్లల్ని తల్లి తండ్రి తనే అయి పెంచుకోవాలి. ఒక పక్క భర్త లేకపోవటం, ఈ భర్త చనిపోతే అది వేరే విషయం, ఉండి తనతో లేడు అన్న విషయం చాలా బాధాకరమైన విషయం. పైగా అతను కూడా చాలా ఒంటరిగా చాలా బాధలను అనుభవిస్తూ కనీసం పిల్లలు కూడా లేకుండా ఉంటే అది వేరే విషయం. వీళ్ళు వెళ్ళి ఇంకొకరితో సహజీవనమో పెళ్ళో చేసుకుంటారు. బాధ్యతలు వీళ్ళ మీద, అవసరమైతే డబ్బులు పంపిస్తారేమో, అది వేరే విషయం. ఇలా జరగకోకుండా నివారించుకోగలిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే కనుక పిల్లలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మీరు ఎలా సస్తే ఏంటి? ఇప్పుడు జయం రవికి 40 ఏళ్ళు వచ్చినాయి. మహా అంటే అబ్బబ్బా అంటే ఇంకొక మహా అయితే ఒక క్వాలిటీ లైఫ్, ఒక మూమెంట్ ఉన్న లైఫ్ ఇంకో 20 ఏళ్ళు ఉంటుంది. తర్వాత
అంటే ఇంకొక విషయం కూడా వింటున్నాం మేడం, ఐశ్వర్య రాయ్ అదే marriage నేను కూడా చేసుకోవాలని. వార్త విన్నాను. కన్ఫర్మ్ కాకుండా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేను మాట్లాడట్లేదు. Right. వస్తే రావచ్చు ఆ వార్త, నిజం కూడా అయితే అవ్వచ్చు. కానీ నేను అనేది అదే, ఎంత నిజమైనా సరే, ఎంత అబద్ధమైనా సరే, సేమ్ వీళ్ళలానే ధనుష్ ధను- రజనీకాంత్ ధనుష్ కూడా విషయం చూస్తాం. అలాగే అయింది. అవును. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నరేష్ 60 ఏళ్ల వయసులో చేసుకోవాలి, వేరే ఆమెతో ఉంటున్నాడు కదా, చేసుకున్నాడు కాదు, వేరే ఆమెతో సహజీవనం చేస్తున్నాడు కదా. ఆహా ఓహో అని చెప్పి మొన్న ఏవో ఫంక్షన్లు కూడా చేశాడు కదా. మరి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వెళ్ళలేదు అనుకోండి, వెళ్ళిన పెద్దవాళ్ళు అంటే అతని వ్యక్తిగత జీవితాన్ని ఆమోదించారా, లేకపోతే అతను ఇచ్చిన పార్టీకే ఊరికే వెళ్ళొచ్చారా అంటే మనం ఏమీ చెప్పలేము. కానీ అక్కడ కనిపిస్తుంది ఆ అమ్మాయి. ఉమ్. మరి వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టేగా. పైగా అదే ఫంక్షన్కి రిటైర్డ్ జడ్జిలు వచ్చారు, అలాగే అతని సన్నిహితులు శ్రేయోభిలాషులు చాలామంది వచ్చారు, తనతో పాటు పనిచేసిన 80s హీరోయిన్స్ చాలామంది వచ్చారు. ఏవేమో అతను 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 ఏంటంటే అతని మీద ఒక సమాజంలో మూడో భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అనేది ఒక రకమైన ఒక నెగిటివిటీ వచ్చింది. దాన్ని బాగా పాజిటివ్గా చేసుకోవడానికి అతను చాలా చాలా తంటాలు పడ్డాడు మొన్న ఆ ఫంక్షన్లో. అంత భారీ ఎత్తున ఫంక్షన్ చేయటం వెనకమాల కూడా అదే ఉద్దేశం. పైగా కృష్ణ కుటుంబంతో ఒక సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి వారధులు వాళ్ళిద్దరూ, కృష్ణ విజయ నిర్మల ఇద్దరూ చనిపోయారు. పైగా అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఆశేష్కర్రావు గారు హూ ఈజ్ నరేష్ అన్నాడు. ఇవన్నీ మనసులో ఉంచుకొని మామూలుగా అయితే కనుక కృష్ణ విజయ నిర్మల పేరుతోటి ఏదన్నా చేస్తే వాళ్ళని పిలవటానికి కానీ వాళ్ళు రావటానికి కానీ ఆస్కారం లేదు. అందుకని ఇందిరాదేవి స్మృతివనం అని పెట్టడం జరిగింది. అలా పెడితేనన్నా ఆ ఫ్యామిలీ మొత్తం వాలిపోతుంది అని అనుకున్నాడు. ఆ పాచిక పారలేదు. ఎవరైనా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, భార్యకైతే భార్యతో విడాకులు ఇవ్వకుండా ఆ భార్య తనకు పుట్టిన కొడుకు ఎక్కడున్నారో పట్టించుకోకుండా కోర్టులో కేసులు నడుస్తూ ఉండగా ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా పిల్లోడి ఆలనా పాలనా పట్టించుకోకుండా రకరకాల వంటలతోటి ఒక వైభోగంగా అక్కడ పెద్ద ఇల్లు కట్టి వంటలు భోజనాలు పెట్టి ఆ డెకరేషన్లు చేసి ఆ షాండ్లియర్స్ పెట్టి ఆ లైట్ల దగదగలో మెరుపుల్లో తనకి వచ్చిన అపఖ్యాతిని ఏమన్నా తుడిచేసుకుందాం అనుకుంటున్నాడేమో. కానీ ప్రపంచం దృష్టిలో తుడిచేసుకోవచ్చు, కానీ ఆ భార్య వేదన, ఆ పిల్లాడు ఎంత బాధపడతాడు. ఒక్క క్షణం పిల్లల గురించి ఆలోచిస్తే వీళ్ళు వీళ్ళు వాళ్ళ సుఖాన్ని వాళ్ళు త్యజిస్తారు. ఎవరైతే ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకి నేనే గొప్ప, నా సుఖమే ఇంపార్టెంటు, నేనే ఇంపార్టెంటు అనుకునే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకునే ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అవన్నీ ఎక్కువైన వాళ్ళు ఇలా నాతో కలిసి ప్రయాణించడం, భార్య అని కానీ నాకు పుట్టిన పిల్లలనే కానీ లేకోకుండా వాళ్ళ సుఖం కోసం వాళ్ళు ఎంత వెంపర్లాటైనా ఆడతారు, ఎంతకైనా తెగిస్తారు, ఎంతకన్నా దిగజారుతారు. ఇలాంటి వాళ్ళు అసలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. నేను ఇది చాలామంది భర్తలకి దూరమైన భార్యలు పడే కష్టాలు, కోర్టు కేసులు, కౌన్సిలింగ్లు ఇవన్నీ చూసి పోలీస్ స్టేషన్లో కేసులు చూసి నేను ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నా. వీళ్ళేదో ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మేము విడాకులు తీసుకున్నాము, మమ్మల్ని గౌరవించండి అని చెప్పి అతను మొహర్బానీ కబుర్లు చెప్తున్నాడు. కానీ విధి లేక గతి లేక ఆమె మ్యూచువల్కి వచ్చి ఉంటుంది. బెదిరిస్తారు వీళ్ళు, మ్యూచువల్ ఇవ్వకపోతే నీకేమీ దక్కవు చూసుకో. నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నా, అక్కడ జరిగింది అంతకంటే వేరే ఏముండదు. ఆమె హృదయంలో ఎంత బాధ ఉందో ఆ బాధని ఎవరైనా తడితే తెలుస్తుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఆ మూర్ఖులైన భర్తలకు అస్సలే అర్థం కాదు.
అందుకని ఆ, మనం సొసైటీలో పిల్లలే కదా, వీళ్ళే కదా. ఇప్పుడు ఈ పిల్లలే రేపు నేరస్తులైనా వాళ్ళే, డ్రగ్ అడిక్ట్స్ అయినా వీళ్ళే, సైంటిస్టులు అయినా వీళ్ళే, డాక్టర్లు అయినా వీళ్ళే, ఇంజనీర్లు అయినా వీళ్ళే, బడిపంతులు అయినా వీళ్ళే. వీళ్ళల్లో కొంతమంది ఎందుకు నేరస్తులుగా మారుతున్నారు అంటే ఆ బీజం ఇంట్లోనే పడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం పిల్లల పెంపకం అనేది ఒక సామాజిక బాధ్యత, మీ వ్యక్తిగత బాధ్యత కూడా. కానీ ఇక్కడ ఎంతో కొంత వ్యక్తిగత త్యాగాలకి సిద్ధపడాలి తల్లిదండ్రులు అయిన తర్వాత. ఎందుకు ప్రతి వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారో, పిల్లలు ఎలా ఉన్నారో, పిల్లలకి ఏంటి చెయ్యాలి మనము అని ఎందుకు ఆలోచిస్తారు తల్లిదండ్రులు? పిల్లల సంతోషం కోసమో, లేకపోతే వాళ్ళు బాగా చదువుకోవాలనో, వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలనో ప్రతి తల్లిదండ్రులు ఎందుకు ఆలోచిస్తారు? అది వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవుతారు కాబట్టి, ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాం కాబట్టి మనకు బాధ్యత ఉంది అది మర్చిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఏమో కావాలి అనుకునేవాళ్ళు, 60 ఏళ్ల వయసులోనూ 70 ఏళ్ల వయసులోనూ నాకు ఇంకేదో కావాలి, నేను చూడందేదో ఈ ప్రపంచంలో ఉందా అది చూడాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ విధమైన తప్పులు చేస్తారు. కానీ ఏదో ఒక రోజు మట్టుకు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లిస్తారు. మనం జమిని గణేష్ని గురించి విన్నాం. అలాగే ఇక్కడ ముఖరంజ అని చివరి వారసుడు నిజాం ప్రభుత్వానికి. ఓకే. వీళ్ళిద్దరిలో ఉన్న సామీప్యాలు ఏంటంటే ఇద్దరు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 4వ భార్యలతో అతను తన్నించుకున్నాడు, ఇతను తన్నించుకున్నాడు. వాళ్ళు తన్ని తగలేశారు ఇద్దరిని. ఏదో జరుగుతుంది. అందుకని మనం ఒకటే ఆలోచించాలి, వాళ్ళకి ఏదో జరుగుతుంది అనే కన్నా కనీసం వీళ్ళ పిల్లలు బాగుండాలి. ఈ పిల్లల్ని సరిగా పెంచుకోగలిగిన ఒక ధైర్యం ఆ మహిళలకు ఉండాలి, ఆ తల్లులకు ఉండాలని కోరుకుంటాం. రైట్ మ్యామ్.